కామెంట్స్లో కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. ఈరోజు కొంచెం కామెంట్స్కి కొంచెం ఆన్సర్ చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ వాసు యూట్యూబ్ ఛానల్, నా ఛానల్ వాచ్ చేసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ముందుకు మంచి మంచి వీడియోస్ చేసి మీ వరకు తీసుకురావడానికి నాకు కూడా కొంచెం మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి చూసిన వాళ్ళందరూ కూడా ఊరికే చూసి అలా వదిలేయడం కంటే సబ్స్క్రైబ్ చేసి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేస్తే ఆ పుణ్యం కూడా దక్కుతుంది మీకు. అఫ్కోర్స్ నేను ఎలాగో చేస్తున్నాను, కాస్త మీకు కూడా పుణ్యం దక్కాలి కదా. సో ఇంకా ముందుకు కూడా మంచి మంచి కేస్ స్టడీస్ తీసుకొచ్చి ప్రాక్టికల్గా అందరిని ఎడ్యుకేట్ చేయాలి అనేదే నా ఉద్దేశం. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఈరోజు కొంచెం కామెంట్స్ గురించి చూద్దాం. అంటే సాధారణంగా ఏమవుతుందంటే కామెంట్ చూడడానికి నాకు అంత టైం లేదు. కానీ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాం కాబట్టి అది కూడా నా బాధ్యత కాబట్టి ఏదో ఒక రోజు టైం తీసుకొని కొన్ని చూస్తూ ఉంటాను. కొంతమంది కామెంట్ ఏం చేస్తున్నారంటే, ఎప్పుడు చూసినా మీ ఛానల్ని ఒక 7 మెంబర్సే ఎప్పుడు కూడా కామెంట్స్ రాస్తూ ఉంటారు, దానికి నేనేం చేయలేను కదా. దాన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే ఆ 7 మెంబర్స్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు. కామెంట్స్ రాస్తేనే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీకున్న డౌట్స్ క్లియర్ అవుతాయి. అంటే ఒకప్పుడు నేను టీవీ ప్రోగ్రాం చేసేవాడిని. మన ఏపీలో ఉన్న అప్పుడు యునైటెడ్ ఏపీ కదా, మనకు యునైటెడ్ ఏపీ అప్పుడు 2 రాష్ట్రాలు కలిసే ఉండేది కదా. అప్పుడు ఉన్న స్టూడియోస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి హైదరాబాద్లో. యాక్చువల్లీ నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఒక దూరదర్శన్ మాత్రమే ఉండింది అప్పుడు రామంతపూర్ స్టూడియోకి వెళ్ళి అక్కడ లైవ్ ప్రోగ్రాం చేసేవాడిని, డయల్ విశ్వకర్మ అని ఒక అరగంట ప్రోగ్రాం. జనాలు అందులో నన్ను క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, నేను క్లియర్ చేసేవాడిని డౌట్స్. తర్వాత కేబుల్ టీవీ వచ్చింది, శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి, ప్రతి టీవీలో ప్రోగ్రాం చేశాను, డయల్ విశ్వకర్మ అనే ప్రోగ్రాన్ని. సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇందులో చేస్తున్నాను. సో ముందుకి అంటే నా నార్త్ ఇండియన్, ఇప్పుడు మనం ఊరికే దక్షిణ భారతదేశంలో మాత్రమే మనం తెలుగు అర్థమవుతుంది. మిగతా నా క్లయింట్స్ ఇండియా మొత్తంలో ఉన్నారు. సో మిగతా క్లయింట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే, హిందీలో యూట్యూబ్ ఛానల్ ఇదే వాస్తు ఛానల్ చేస్తే బాగుంటుంది అని చాలామంది నన్ను అడుగుతున్నారు. అలాగే ఇంగ్లీష్లో కూడా చేస్తే బాగుంటుంది అని. సో ముందుకి అంటే ఈ 2-3 డేస్లో హిందీలో అలాగే ఇంగ్లీష్లో కూడా విశ్వకర్మ యూట్యూబ్ ఛానల్ అది స్టార్ట్ చేయబోతున్నాను. ఈరోజు మనం కొంచెం కామెంట్ చూస్తాం. కొంతమంది ఏం రాస్తున్నారంటే, గురుగారు ఇంటి మొత్తానికి టాయిలెట్ తూర్పులో ఉండొచ్చా అంటే తూర్పు భాగంలో. అదేంటో కానీ అందరూ ఒక టాయిలెట్ పైనే పడ్డారు. టాయిలెట్ అంటే ఒకప్పుడులాగా అన్హైజీనిక్ కాదు కదా, ఇప్పుడు చాలా హైజీనిక్. టాయిలెట్ కూడా మన సాధారణ ఒక రూమ్ లాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో కొంతమంది నేను చూస్తుంటాను, ఇంటి మొత్తానికంటే కూడా టాయిలెట్స్కి ఎక్కువ ఖర్చు పెడతారు. స్పెషల్లీ నార్త్ ఇండియన్స్ టాయిలెట్స్కి ఎక్కువ ఖర్చు పెడతారు, చాలా స్పెండ్ చేస్తారు. టాయిలెట్ టైల్స్ కానీ ఆ ఎథిస్టిక్స్కి చాలా ఇంప్రూవ్ చేస్తారు. లోపలికి వెళ్ళగానే అసలు బ్రహ్మాండంగా ఉంటుంది టాయిలెట్. అంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే, ఇది ఒక్కటే కదా మన ప్రైవసీ అని చాలా బాగా చేస్తారు వాళ్ళు. కానీ జనాలందరూ కూడా ఈ మధ్య యూట్యూబ్లో టాయిలెట్ గురించే, ఇక్కడ టాయిలెట్ ఉండకూడదు, అక్కడ టాయిలెట్ ఉండకూడదు, ఇది దోషపూరితం, ప్రాణాంతకం, చచ్చిపోతారు, నష్టపోతారు. అంటే టాయిలెట్ ఉంటేనే నష్టపోతారా? రూమ్ ఉంటే నష్టపోరా? ఈశాన్యంలో టాయిలెట్ ఉండకూడదు, ఘోరమైన దోషం. మరి ఈశాన్యంలో రూమ్ ఉంటే, ఒకప్పుడు టాయిలెట్, ఆ టాయిలెట్స్ నిల్వ ఉండే స్టాక్ అప్పుడు, అది దోషం ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు టాయిలెట్స్ అంతా కూడా డ్రైనేజ్, హైజీనిక్ డ్రైనేజ్ వెళ్ళిపోతుంది కదా.
కాకపోతే అది దోషం కాదు. రూమ్ ఉంటే దోషమే. అక్కడ ఏదైనా ఈశాన్య భాగంలో ఏదైనా కట్టడం చేస్తే దోషమే. ఇప్పుడు ఒక అతను అడిగేది ఏంటంటే తూర్పు భాగంలో, ఇంటి మొత్తానికి తూర్పు భాగంలో సాధారణంగా కిచెన్ పక్కన, మనం ఆగ్నేయం పక్కన, అంటే కిచెన్ ఒక ఉత్తరం గోడకి, మనం కిచెన్ ఉత్తరం గోడకి బయట హాల్లో చిన్న పూజారం అంటూ చేస్తుంటాం. అది మొత్తం తూర్పు మధ్యలో వస్తుంది. అలా వచ్చినట్టుగా ఉంటుంది మనకు ఇంచుమించు. అలా ఉండొచ్చా? అక్కడ టాయిలెట్ ఉండొచ్చా? నన్ను అడిగితే నిరభ్యంతరంగా ఉండొచ్చనే చెప్తాను. అక్కడ ఆ టాయిలెట్ సూర్యకిరణాలన్నీ కూడా చక్కగా పడతాయి. అది ఎప్పుడు కూడా డ్రై ఉంటుంది, డ్యాంప్ ఉండనే ఉండదు అక్కడ. ఇక్కడ చిన్న కాషన్ ఏంటంటే ఆ టాయిలెట్ డోర్ వాడుకున్నాక కొంచెం ఓపెన్ చేసి పెడితే బాగుంటుంది. లేకపోతే తూర్పు బంధించేసిన దోషం ఏర్పడుతుంది అంతే. కొంచెం ఓపెన్ చేసి పెట్టి ఎగ్జాస్ట్ వాడుకుంటే బాగుంటుంది. అంత హైజీనిక్ కాబట్టి స్మెల్ ఏం రాదు. అక్కడ తూర్పులో ఉన్నా ఏం పర్వాలేదు, చక్కగా ఉంటుంది. ఇంకొకరి ప్రశ్న ఏంటంటే కొంతమంది ఇల్లు కట్టేటప్పుడు కాలమ్స్ వేసి రూఫ్ బీమ్ అంటూ వేస్తాం కదా, గోడ కొంచెం వెనక్కి జరిపి కడతారు. కొంచెం స్థలం కలిసి వస్తుందని బెడ్రూమ్కి కొంచెం గోడ జరిపి కడతారు. ఈ మధ్యకాలంలో చాలామంది మేస్త్రీలు ఏం చేస్తున్నారంటే నైరుతి బెడ్రూమ్కి దక్షిణంలో కానీ పశ్చిమంలో కానీ చిన్న బాల్కనీ ఒక 1 ఫీట్ అలా ఎక్స్టెండ్ చేస్తున్నారు. కాలం నుంచి కాలం టు కాలం కాకుండా ఒక 1 ఫీట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో పైన కట్టుకునేప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఆ వెనక్కి అక్కడ 1 ఫీట్ జరిపి కడుతున్నారు. రూమ్ సైజ్ పెద్దగా అవుతుంది కానీ బీమ్ వస్తుంది. మరి కొంతమంది ఏమో అడ్డదిడ్డంగా కట్టుకునేస్తారు, మధ్యలో బీమ్ వస్తుంది. అలా భీమ్ కింద పడుకోవచ్చా అనేది ప్రశ్న. భీమ్ కింద డైరెక్ట్గా పడుకోకూడదు. అలాగే ఛజ్జాల కింద కూడా పడుకోకూడదు. కొంతమంది అటుకులు వేస్తుంటారు, దాని కింద తల వచ్చేలా పడుకుంటారు, పడుకోకూడదు. ఇది దోషం. కానీ భీమ్కి కొంతమంది మళ్ళీ ఏమంటారు, భీమ్కి మేము ఫాల్ సీలింగ్ చేస్తాం, అప్పుడు పడుకోవచ్చా? ఫాల్ సీలింగ్ చేస్తే బ్రహ్మాండంగా హాయిగా పడుకోవచ్చు, దోషం ఉండదు. ఇంకొకరు ఏమడుగుతున్నారంటే గీజర్ ఎక్కడ ఫిట్ చేసుకోవాలి? గీజర్ అంటూ ఉంటుంది కదా ప్రతి ఇంట్లో. అంటే గీజర్ ఫైర్ కదా, ఎలక్ట్రిసిటీ. కాబట్టి ఆగ్నేయ రూమ్లో ఆగ్నేయ భాగంలోనే తూర్పు గోడకు ఫిట్ చేసుకోవాలా, లేకపోతే టాయిలెట్లో కూడా ఉంటే పర్వాలేదా? టాయిలెట్లో ఉంటే పర్వాలేదు. టాయిలెట్లో అక్కడ ఆగ్నేయ భాగంలో వచ్చేలా చూసుకోండి, లేదా ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఆ టాయిలెట్లో ఈశాన్య భాగంలో రాకుండా చూసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఆగ్నేయ భాగంలోనే పెట్టాలనేది ఏం లేదు. ఇలా చాలామందికి ఒక డౌటు. జనరల్గా ఫ్యాక్టరీస్లో ఏం చేస్తుంటారంటే ట్రాన్స్ఫార్మర్ తీసుకెళ్ళి ఆగ్నేయంలో పెట్టాలి కదా అని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆగ్నేయంలో రూమ్ కట్టేస్తుంటారు. దానివల్ల దోషం అవుతుంది అక్కడ. జనరల్ పర్సెప్షన్ ఏంటంటే చెప్పేవాళ్ళు కూడా అలా చెప్తారు, ఆగ్నేయం కదా ట్రాన్స్ఫార్మర్ తీసుకెళ్ళి ఆగ్నేయంలో పెట్టండి. ఫ్లాట్స్లో కూడా మనకు కనబడుతుంటాయి అపార్ట్మెంట్స్లో. ఆగ్నేయ భాగంలో ఒక సింగిల్ కాలం వేసి అలా ప్లాట్ఫామ్ చేసి ఆగ్నేయ భాగంలో పెడతారు. అక్కడ తూర్పు కాంపౌండ్ ఆనుకుంటుంది. అది అక్కడ ఆగ్నేయం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. అలా కట్టుకోకూడదు. మరికొంతమంది ఏంటంటే ఇంకొక కామెంట్ ఏంటంటే బోర్ ఈశాన్యంలో వేసుకోవచ్చా? ఇప్పుడు బావిలు ఎవరు దోవట్లే కాబట్టి అతను అడిగింది బోరార్ బావి అని. ఇప్పుడు బావి ఎవరు కడుతున్నారండి? ఎవరు కట్టట్లేదు. అసలు బావి అనేది కాన్సెప్టే పోయింది. ఇప్పుడు ఎవరైనా బోరే. అంటే ఈశాన్య మూలలో వేసుకోవచ్చా? వేసుకోకూడదు. ఇంటి మూల ఈశాన్యం గోడ నుంచి కాంపౌండ్ మూలకు ఒక దారం లాగితే ఆ దారం పైన రాకూడదు. అయితే అటైనా ఇటైనా వేసుకోవాలి బోరు. అలా కరెక్ట్.